సో మొత్తానికి మనకి కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. అసలు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు నాట్ ఎలిజిబుల్ అవుతారు, అసలు సీట్ మ్యాట్రిక్స్లో ఎన్ని సీట్స్ వెకేట్గా ఉన్నాయి, ఏ కాలేజెస్ వెకేట్స్గా ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. సో ఇది ఈ వెబ్సైట్ కదా. సో చాలామంది అనుకున్నారు ఇది దాదాపు అన్ని సీట్స్ సెకండ్ పేజ్లో ఫిల్ అవుతాయి, ఇక ఏముందిలే థర్డ్ పేజ్ ఉండకపోవచ్చు అని చాలామంది స్టూడెంట్ అయితే కంగారు పడ్డారు. బట్ డోంట్ వెరీ, ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందని మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. బట్ మనం ఎప్పుడు అనుకున్నాము, నెక్స్ట్ వీక్లో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వస్తుందని అనుకున్నాం. బట్ చూసారా, నిన్ననే మనకి కాలేజీలో రిపోర్ట్ చేయడానికి టైం అయితే ఉంది. బట్ నెక్స్ట్ డే అంటే ఈ రోజు మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ కూడా మనకి యాజ్ సూన్గా ఈ కౌన్సిలింగ్ అంతా ఫినిష్ చేసి క్లాసెస్ కూడా తొందరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ యొక్క థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీని గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఇది లిస్ట్ ఆఫ్ వెకెట్ సీట్స్ ఫీమేల్ ఫర్ మాప్ ఆఫ్ ఫేస్ కౌన్సిలింగ్. గుర్తుపెట్టుకోండి, ఫీమేల్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ సపరేట్గా ఉంటుంది, అండ్ మేల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అనేది సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ టైం కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఇది ఉంది కదా, ఇది ఎస్సీజీ, ఎస్టీజీ, బీసీబీజీ అని ఉంది కదా. ఇలా అంటే బీసీబీజీ ఉంది అనుకోండి, ఇది జనరల్ అని అనుకున్నారు, కాదు గర్ల్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్సీజీ అంటే ఎస్సీ గర్ల్స్ అనమాట, ఎస్సీ జనరల్ కాదు. సో ఇది మీరు మర్చిపోద్దు. ఇది ఆల్రెడీ క్లియర్గా చెప్పారు మనకి లిస్ట్ ఆఫ్ వెకేట్ సీట్స్ ఫీమేల్కి సంబంధించి. ఇందులో ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ వెకేట్కి ఉన్నాయో అవన్నీ కేవలం ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అంతే. మనకి సపరేట్గా మేల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ సపరేట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఓసీబీ అని ఉంది, ఎస్సీబీ అని ఉంది. బి అంటే అర్థం ఏంటి, బాయ్స్ అని అర్థం. అంతేగాని దీనికి వేరే అర్థాన్ని మాత్రం మీరు తీసుకురాకండి, అండ్ మీరు కన్ఫ్యూజన్ కూడా అవ్వద్దన్నమాట. ఇది మెయిల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అనమాట. ఇందులో ఏ కాలేజ్లో ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ వెకెట్గా ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని మనకి ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్లో ఉండడం జరుగుతుంది. సో బిఫోర్ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు ఒక్కసారి ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అనేది చూసేసుకోండి. సో మీరు అనుకున్నటువంటి కాలేజ్లో మీ కేటగిరీలో సీట్ ఉంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఓసీలో ఏవైతే సీట్స్ ఏవి ఉన్నాయో సో వాటికి సెకండ్ పేజ్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా తర్వాత రిమైనింగ్ అలా ఇచ్చేసుకుంటూ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫీమేల్ స్టూడెంట్స్ సంబంధించి కూడా మనకి గవర్నమెంట్ కాలేజెస్ కూడా మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో రావడం జరిగింది. ఎవరికైతే ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రాలేదో, ఏది స్టూడెంట్కి మంచి ర్యాంక్ ఉండి కూడా రాలేదో ఫస్ట్ అండ్ సెకండ్లో, వాళ్ళు ఈ యొక్క థర్డ్ ఫేజ్లో ట్రై చేసేసేయండి. మనకి బాగానే కొన్ని సీట్స్ అయితే బాగానే ఉన్నాయి, ఓసీలో అయితే ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్లో. చూసారా 3-2 అట్లా ఉన్నాయి. సో మీకు మంచి మెరిట్ ర్యాంక్ ఉంటే కనుక మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది సీట్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో తర్వాత మనకి ఏమి ఇచ్చినటువంటి అప్డేట్స్ చూస్తే కనుక ఇది వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకునే ముందు ఒకసారి ఇంకొక అప్డేట్ ఇచ్చారు, ఇది నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్టు. యాక్చువల్గా మనకి ఇది ఎప్పుడు వస్తుంది అనుకున్నాము, సాటర్డే లేదా మండే అలా వస్తుందని అనుకున్నాము. బట్ చూసారా, నిన్ననే మనకి కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి 3 PM వరకు టైం ఇచ్చారు. సో వెంటనే వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఏది కాలేజ్ వాళ్ళు వెంటనే మనకి ఈ యొక్క ఎవరైతే నాట్ జాయిన్డ్ ఉన్నారో ఆ లిస్ట్ అనేది వెంటనే యూనివర్సిటీకి పంపించారు. సో వాళ్ళు వెంటనే మనకి ఈ యొక్క మాప్ ఆఫ్ ఫేస్కి సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్లో దాదాపు ఎంతమందికి సీట్ వచ్చింది, 310 మంది అయితే సీట్ వచ్చింది. బట్ వాళ్ళు జాయిన్ అవ్వలేదన్నమాట ఇది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో. సో మరి వీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారా కాదనే చెప్పాలి. సో ఎందుకు గురించి అంటే మనం ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మాట్లాడేటప్పుడు దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అప్పుడు మనం తెలుసుకుందాం. ఇది నాట్ జాయిన్డ్ లిస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నా ఒక్కటే. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి. సో గుర్తుపెట్టుకోండి, మనకి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కూడా ఈ యొక్క మాప్ ఆఫ్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ నేను మీకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి చూసారా, ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్.
ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరికైతే నేమ్ ఉన్నాయో సో వాళ్ళంతా వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అనమాట. అంతేగాని సో నేను ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, సెకండ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఏది ఆన్లైన్ అప్లికేషన్, సో వాళ్ళు ఇవ్వడానికి వీలవుతుందా? కాదు. ఎందుకంటే వాళ్ళకి ర్యాంక్ కట్ ఆఫ్ ఉండడం ద్వారా సో వాళ్ళకి కనీసం ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోలేదు. మనం ర్యాంక్ ఎక్స్టెండ్ గురించి చివరిలో మాట్లాడుకుందాం, కుదిరితే నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇది ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదో ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండి సో వాళ్ళందరూ ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మరి ఎవరు నాట్ ఎలిజిబుల్ ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ నోట్ ఇచ్చి క్యాండిడేట్ హూ డు నాట్ జాయిన్ ఆఫ్టర్ అలాట్మెంట్ డిస్కంటిన్యూ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ షెల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్ మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఎవరికైతే సెకండ్ పేజ్లో సీట్ వచ్చింది, ఇది వీళ్ళందరికీ సెకండ్ పేజ్లో సీట్ వచ్చింది కదా, సో వీళ్ళు జాయిన్ అవ్వలేదు, ఏది కాలేజీలో రిపోర్టింగ్ అనేది చేయలేరు, సో వీళ్ళు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో క్లియర్గా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరైతే సెకండ్ పేజ్లో సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వలేదో సో వాళ్ళు ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ అనే చెప్పాలి. సో మరి ఎప్పటివరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది? సో ఇవాళ నుంచే స్టార్ట్ అయింది, ఇవాళ 14th కదా, 14/10 అంటే ఇవాళ మార్నింగ్ 10 AM నుంచి ఎప్పటివరకు 16 3 PM వరకు, అంటే 14 November 10 AM నుంచి, అంటే ఇవాళ మార్నింగ్ 10 గంటల నుంచి November 16 మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి టైం అయితే ఉంది. అంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 గంటల వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి టైం అయితే ఉంది. ఎక్కడ ఇవ్వాలి మరి? ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు కదా, దీని మీద టిక్ చేస్తే కనుక మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు. సో దాని గురించి మనం తర్వాత చూద్దాం. సో ఇది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ఇన్ డీటెయిల్గా చూస్తే కనుక సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అండ్ సెకండ్ ఫేజ్లో కూడా సీట్ వచ్చింది. సో వాళ్ళు కొంతమంది వెబ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నారు. అగైన్ చాలా మందికి డౌట్ ఉంది, చాలాసార్లు చెప్తున్నాను, యూనివర్సిటీ ఫీజు 6,000 ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది, మళ్ళీ పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ క్లియర్గా చెప్పాడు, క్యాండిడేట్స్ హూ హ్యావ్ పేడ్ యూనివర్సిటీ ఫీ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ నీడ్ నాట్ టు పే అగైన్. మీరు ఎప్పుడు పే చేస్తారు యూనివర్సిటీ ఫీజు? ఎవరికైతే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళు 1 time పే చేస్తారు, సరిపోతుంది. ఫ్రెష్గా సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు 1 time పే చేస్తారు, సరిపోతుంది. అంతే. మళ్ళీ మీరు ఎవ్రీ పేజ్లో 6,000 కట్టాలంటే అవసరం లేదు. ఆ వెబ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అది ఫ్రీగానే మీకు ఈమెయిల్ వస్తుంది అండ్ దాంతోపాటు వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మీరు మర్చిపోద్దు. సో యూనివర్సిటీ ఫీజు గురించి అయితే మనం ఆల్రెడీ ఇంతమంది వీడియోలో డిస్కస్ చేసాం. ప్రైవేట్లో అయితే 45,000 ఉంటుంది, ఏది కాంపిటేటివ్ అథారిటీ కోటాలో. మేనేజ్మెంట్లో అయితే 90,000 ఉంటుంది. బట్ దీనికంటే చాలా ఎక్కువ ట్యూషన్ ఫీజు అయితే ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటున్నారని చాలామంది స్టూడెంట్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు ఈ యొక్క సీట్ అవైలబుల్ లిస్ట్ అంటే సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది చూసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేసేసేయండి. అండ్ ట్యాబ్స్ కానీ మొబైల్ కానీ మీరు యూజ్ చేయొద్దు. వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఖచ్చితంగా మీరు సిస్టమ్ని అయితే యూజ్ చేయండి, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే ఆ కాలేజీలో సీట్ వస్తే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాల్సింది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాలేజ్లో వాటికి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వండి. అంతేగాని ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్నీ పెట్టేస్తా అంటే కుదరదు. ఇన్ కేస్ మీకు నచ్చినటువంటి కాలేజీలో సీట్ వచ్చినా మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకు? మీకు నచ్చినటువంటి కాలేజీలో సీట్ వచ్చినా జాయిన్ అవ్వాల్సిందే. మీరు ఫోర్త్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే, ఏది థర్డ్ ఫేజ్లో. అందువల్ల మీరు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నారో దానికి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేసేసేయండి. ఒకసారి ఒక వెకెట్ సీట్ అంటే సీట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఇది చూసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేసేసేయండి. ఇన్ కేస్ ఇప్పుడు మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి వాళ్ళకు కాలేజ్ నచ్చకుండా వేరే ఇతర రీజన్స్ వల్ల థర్డ్ ఫేజ్ అంటే మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అట్లా ఏమి ఉండదు. సో వన్స్ మీకు సీట్ అలాట్ అయిందా థర్డ్ పేజ్లో, సో ఆ ప్రీవియస్ పేజ్లో వచ్చినటువంటి సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అనేది అవుతుంది. సో ఇది మీరు మర్చిపోదు. సో వెబ్ ఆప్షన్ వచ్చేటప్పుడు సేవ్ చేసే ముందు 1 time పాస్వర్డ్ వస్తుంది. సో అది సబ్మిషన్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టేసుకోండి అనమాట. దాని తర్వాత మనకి జాయినింగ్ ఫార్మాలిటీస్ ఉంటుంది, అది తర్వాత మాట్లాడుకుందాం. అలాట్మెంట్ లెటర్ ఎవరికైతే ఫ్రెష్గా థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. 6,000 రూపాయలు పే చేసి దాంతోపాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని మీకు టైం ఇస్తారు, మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్లో టైం ఇస్తారు, ఎప్పటిలోపు మీరు కాలేజీకి రిపోర్ట్ చేయాలి. సో ఆల్ రైట్లోపు మీరు కాలేజీకి అయితే రిపోర్ట్ చేసేయండి. అక్కడ మీకు ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అక్కడ చేస్తారనమాట. ఇది మీరు మర్చిపోద్దు. ఇన్ కేస్ మీకు ఇచ్చినటువంటి టైంలో కాలేజీకి రిపోర్ట్ చేయకపోతే మీరు
జాయినింగ్ కానీ అడ్మిషన్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అవుతుంది. ఇది విత్ స్పెసిఫైడ్ డేట్లో వాళ్ళు చెప్తారు కదా, ఈ డేట్లో మీరు కాలేజ్లో జాయిన్ అవ్వండి అని. అలా జాయిన్ అవ్వకపోతే మీ అడ్మిషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఇదనమాట వచ్చినటువంటి అప్డేటు. అండ్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చారు, సీట్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, ప్రీవియస్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్కి వెళ్ళి మీ యొక్క కలెక్టింగ్ ఫీజు ఏది ట్యూషన్ ఫీజు కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ అన్నీ తీసుకుని మీరు ఈ థర్డ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేసేసేయండి. గుర్తుపెట్టుకోండి, ట్యూషన్ ఫీజు ఒకవేళ ఇవ్వకపోతే నిన్న ఒక వీడియో చేశాను, ఇది యూనివర్సిటీ వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ట్యూషన్ ఫీజు ఎట్లాంటిది డిడక్షన్ చేయకుండా ఫుల్ పేమెంట్ అండ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి వెంటనే మీరు ఇవ్వండి అని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను, అది చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదనమాట. తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది కాలేజ్లో వెరిఫికేషన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిషన్ చేసిన తర్వాత కాలేజ్లో అవి ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ అనేది ఇవ్వరు, అన్లెస్ మీరు కోర్స్ని డిస్కంటిన్యూ చేస్తే తప్ప మీ డాక్యుమెంట్స్ అనేది రిటర్న్ ఇవ్వరు. సో మీరు బిఫోర్ ఒక 4-5 సెట్స్ కలర్ జిరాక్స్ తీసి పెట్టేసుకోండి. అండ్ యూనివర్సిటీ ఫీజు 6,000 రూపాయలు ఏదైతే ఉందో ఒకసారి అది మీరు పే చేస్తే అది నాన్ రీఫండబుల్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మీకు రిఫండ్ అనేది రాదు. సో ఇది ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్ వచ్చినప్పుడు ఏమైనా టెక్నికల్ రీజన్స్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఉన్నాయి కదా, దీనికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఇన్ డీటెయిల్ రిపోర్ట్ అనమాట, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. దయచేసి వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ అవే క్వశ్చన్స్ కామెంట్లో వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో దయచేసి మీరు అర్థం చేసుకుని సో వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయడానికి అయితే ట్రై చేసేసేయండి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో